కాంగ్రెస్‌లో వృద్ధులొద్దు, అందరూ యంగ్‌స్టర్స్ కావాలంటూ ఆనాడు రాహుల్ గాంధీ చేసుకున్న ప్లాన్ మొత్తం చివరికి యంగ్‌స్టర్స్ ఎవరు ఇతనితో ఉండేటట్టు కనిపించట్లేదు. సచిన్ పైలట్ ఓ పక్కన ఎదగకుండా, బొదక్కుండా ఈయన వల్లనే తయారైపోయాడు. మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాజ్ సింధియా వచ్చేసి బీజేపీలో చేరిపోయాడు. మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. ట జ జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చేసి పార్టీనే పెట్టుకున్నాడు. అట్లాగే సుప్రియా సూలే ఆళ్ళ నాన్న పార్టీ చూసుకుంటోంది. అంటే సరే ఆవిడ కాంగ్రెస్ నుంచి వచ్చింది కాదు. వాళ్ళ నాన్న కాంగ్రెస్ నుంచి వచ్చిండు. కానీ జగన్ అయితే కాంగ్రెస్ నుంచి వచ్చినాడు కదా! కాంగ్రెస్ ఎంపీనే కదా! రాహుల్ గాంధీ చేష్టల లేకపోతే సోనియా గాంధీ చేష్టలతోని విరక్తి చెంది సొంత పార్టీ పెట్టుకొని అసలు ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. అట్లాగే ఆ పార్టీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద యంగ్‌స్టర్ అనుకునే శశి థరూర్ ఇప్పుడు కాంగ్రెస్‌కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటిది చూస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మనీష్ తివారీ తాజాగా నెగెటివ్‌గానే కామెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏదైతే కాంగ్రెస్ ఈ ఐఎన్‌డీఏ కూటమికి తాజాగా జరిగినటువంటి క్రాస్ ఓటింగ్స్ ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగింది. అలాగే కొంతమంది స్వార్థపరుల్ని దగ్గర పెట్టుకోవడం వల్ల జరుగుతోంది. లీడర్‌షిప్ ఫెయిల్యూర్ అంటూ కీలకమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఈ మధ్యన నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నాడు నాయకత్వం మీద.